ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు సాయి కుమార్ అండి. ఏం చేస్తుండ్రు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. గ్రామం, మండలం? మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుందండి. ఏ విషయంలోనైనా గతంలో ఆగిపోయిన ఎల్ఆర్ఎస్ కావచ్చు, తర్వాత ఈ మన ఇప్పుడు ఇస్తున్న రైతు బంధు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మన ఇప్పుడు దీపం పథకం కింద మనకు సబ్సిడీ ఇస్తున్నాడు, గ్యాస్ సిలిండర్ కూడా మొన్న హైడ్రా అయితే చాలా మంచిగా చేస్తున్నాడు అన్ని పనులు. అదేం లేదు, ఏ విషయంలోనైనా ఇప్పుడున్న పొజిషన్లో ఇతను తప్ప ఇంకేం చేయలేదు, అంత బాగా చేస్తుంటారు పనులు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో వాళ్ళు చేసిర్రు, వాళ్ళు చేసిర్రు. వాళ్ళ తర్వాత వచ్చిన గవర్నమెంట్ని కొనసాగించడం అనేది అంత మాషామాషి ఏం కాదు. అది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, సంతోషం. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కిషోర్. ఏం చేస్తుంటారు సార్? ఎయిర్ కండిషనర్. గ్రామం, మండలం? హైదరాబాద్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన వాగ్దానాలు చేసినవన్నీ అమలు చేయట్లేదు. మెయిన్ అన్నీ చేస్తాడు, వాగ్దానాలు అన్నీ చేస్తుంటాడు కానీ అమలు చేయడు. అంటే ఏ విధంగా ఆయన చెప్పిన పథకాలు కానీ ఇప్పుడు మనకి ఎలక్షన్ ముందు చెప్పిన ఏవైనా సరే గ్యారంటీస్ కానీ ఏది కూడా ఒకటి కూడా అమలు చేయట్లేదు. చేస్తున్నా అని చెప్తాడు, ఇచ్చేది 50% కూడా నేను 100% చేశానని చెప్తాడు. ఎక్కడైతే కనిపిస్తలేదు, 50% చేసినట్టు కూడా కనిపిస్తలేదు. అంటే ఇప్పటివరకు 6 గ్యారెంటీల్లో కొన్ని అమలు అయినాయి కదా, అవి అందరు సాటిస్ఫాక్షన్ లేరు కదా, ఎక్కడ 100% సక్సెస్గా ఇవ్వలేదు ఏమి. అదంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కొంచెం బెటర్, 75% అయినా అమలైనాయి, చెప్పినాయి. 75 ఫుల్ కాకుండా 100కి 75% అయినా బెటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరు సార్? అశోక్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? మేము ఇక్కడ చికెన్ షాప్. గ్రామం, మండలం? మాది ఇక్కడే సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సారు ఏదైనా రైతు బంధువు కానీ ఏదైనా కానీ సరిగా చేయట్లేదు. రైతు బంధువు కన్నా సరిగా వేస్తే మంచిగా ఉంటుంది. 4,000 పెన్షన్ అన్నాడు, అది కూడా ఇవ్వట్లేదు. పెన్షన్ ఇవ్వట్లేదు. కరెంటు ఓకే, గ్యాస్ ఓకే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అంటే రైతు బంధువు సక్రమంగా ఇచ్చిండు, అన్నీ ఓకే. దాని దీనికి అదే డిఫరెంట్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? ఏం చేస్తుంటారు? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు కొద్దిగా టైం కావాలి ఆయనకి. ఖజానా ఖాళీ అయిపోయింది అంటున్నారు. గత ప్రభుత్వం వాళ్ళు మొత్తం ఖాళీ చేశారు ఖజానా అంటే ఇప్పుడు అప్పటికప్పుడు ఇప్పుడు 18 ఏళ్ళుగా వస్తుంది. కొంత టైం కావాల్సి ఉంటుంది. ఎవరికైనా టైం ఇవ్వాలి కదా, డెవలప్ కావాలంటే రెవెన్యూ పరంగా ఇంకా వేరే విషయాల్లో డెవలప్ కావాలంటే టైం కావాలి. చూద్దాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఒంటెద్దు పోగడా నియంత డిక్టేటర్, ఏం చెప్పిందే వినాలి అందరూ అనే ధోరణి ఆ సార్ది. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరు సార్? ఏం చేస్తుంటారు సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన గత పాలన కన్నా మంచిగా ఉంది ఇప్పుడైతే. కానీ కొన్ని ఏదైతే స్కీములు ఉన్నాయో, ఏదైతే గవర్నమెంట్ పెట్టినాయి అవి, వాటి వల్ల గవర్నమెంట్ ఆయన పరిపాలించలేకపోతున్నాడు, చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాడు. ఫస్ట్ ఈ ఫ్రీ బస్ అనేది తీసేయాలి, దీనివల్ల చాలా లాస్ గవర్నమెంట్. తర్వాత ఉచిత కరెంటు అవసరం లేదు ప్రజలకు.
ఉచిత కరెంట్ అవసరం లేదు. తర్వాత ఇంకా ఏది మన అవసరమైతే ఆసరా పెన్షన్లు పెంచుతారని అవి పెంచాలి. ఎందుకంటే వాళ్ళకు ఎవరు దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు, పెద్ద మనుషులు పెన్షన్ తీసుకున్నట్టు వాళ్ళకు న్యాయం జరుగుతుంది. అదొకటి మాకు కావాలి. అది కూడా కానీ ఈ ఉచిత అనేది అట్లా తీసేయాలి. కావాల్సింది విద్యా వైద్యం కావాలి. ఎవరికైనా సరే ఉపయోగపడేది, పేదోళ్ళకైనా ఎవరికైనా సరే వైద్యం ఫ్రీ ఉండాలా, విద్య ఫ్రీ ఉండాలి. ఈ రెండింటి మీద రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టి స్త్రీలను తీసేసి అందరితో పాటు కలుపుకుంటే ఆయన ఖచ్చితంగా గవర్నమెంట్ మెయింటైన్ చేయగలుగుతాడు. ఆయన కాడ దమ్మున్నది. గత పాలన కన్నా బెస్ట్ రేవంత్ రెడ్డి 100%. థ్యాంక్ యూ సార్. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ 10 ఏళ్ళు పాలించిండు. అయితే 10 ఏళ్ల పాలన ఆయన ఏం చేసిందంటే చెరువులు, కుంటలు, మిషన్ భగీరథ అని ఇవి కూడా ఆయన బాగానే డెవలప్ చేశాడు. ఈరోజు కేసీఆర్ కూడా ఏం తక్కువ చేసిందని మేము చెప్పకూడదు. ఆయన పాలన ఆయన చేసేది ఏదో చేసిండు, కానీ ఆయన కూడా కొన్ని తప్పులు చేసిండు. కొన్ని తప్పులు చేయబట్టి ఈరోజు ఆయన కూడా తెలవాలి. ఆయన కూడా చేసిండు, కానీ వన్ సైడ్ పాలన. నేను ఒక్కడే అర్థమైందా, నాకు తెలియలేదు. కొంచెం చేసినాడు. తర్వాత అలా కింద మంత్రులు కూడా సరిగ్గా పనిచేయలేదు ఎవరు. దానివల్ల ఎఫెక్ట్ తోటి ఈరోజు గవర్నమెంట్ పోయింది వాళ్ళది. ప్రజలైతే ఆయన పాలనలో కూడా ఏం ఇబ్బంది పడలేదు. ఆయన ఏం ఉచితాలు కూడా ఏం పెట్టలేదు. అర్థమైందా, అది ఆయన బాగానే ఉంది. కేసీఆర్ కూడా ఉంటే బాగానే ఉంటుంది అనిపిస్తుంది ఒకసారి. కానీ సరే, ఈరోజు ఎందుకంటే రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడు. నమస్తే సార్, మీ పేరు సార్? ఎక్కడ సార్? బండారా జిల్లా సార్, మా జిల్లాడే. ఓకే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎందుకని? ఏ విధంగా? బస్సులు అంతే రైతు ఇస్తాడు, రైతులకు ఏమి ఇస్తాడు? ఏమి ఇచ్చిండు? 2 లక్షలు మాఫీ చేస్తాడు. ఇచ్చినా ఇచ్చినాడా? 25,000 6 లక్షలు ఇచ్చినా? పింఛన్ ఇచ్చినా? ఇప్పుడు పింఛన్ కొత్త పింఛన్ ఇస్తాడు. ఇచ్చిండా? 4,000 పింఛన్ ఇచ్చిండా? వెళ్ళదు. మళ్ళా మనము బస్ ఫీజు పెట్టుకుంటున్నాం. పెట్టుకోండి అని అడుగుతున్నా. నేను అడుగుతున్నాను ఇట్లా ఇట్లా మంచిగా అయితే మనం న్యాయం చేయాలంటే అన్యాయం దేవుడు లేకుండా పొద్దుగా లేదు. మళ్ళా పర్వాలేదు ఏమైనా చెప్పు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? పాలన మంచిగా అది. 30 రూపాయలు అంటే రూపాయి ఆడుతున్నాయి. నీళ్ళు ఉన్నాయి. ఏదో నీళ్ళు ఆయన నీళ్ళు ఆపిండు. ఊరికి ఒక ట్యాంక్ కట్టిండు. ఏం కట్టిండు నేను చెప్పినా మరి అడుగుతున్నావు రూపాయలు ఇన్ని నేను అడుగుతున్నా. అట్లా కేసీఆర్ కేసీఆర్ గారి పాలన బాగున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? ఏం చేస్తుంటారమ్మా? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం చేయట్లేదు. అది బస్ ఒకటి పెట్టిండి, అయిపోయి ఏం చేయట్లేదు. అప్పుడు బాగుండే. ఇంకా రైతులకు ఏం చేయలేదు. రైతులకి ఏం చేయకొస్తలేడు. పింఛన్ లేదు. ఒక ఆడవాళ్ళకి 2,500 అవి ఏమేం లేదు. ఏం చేయకొస్తలేదు. బియ్యం సరిగ్గా చేయకొస్తలేదు. ఏం లేదు. ఏవి వీడలు వచ్చినాయి. అయిపోయాయి. మొత్తం ముద్ద అవుతుంది. సన్న బియ్యము ఇది బియ్యం వచ్చినాయి. అయిపోయాయి. తర్వాత ఏమి ఎక్కువ పడి ఒక్కటే పెట్టిండు. అదొక్కటి తప్ప ఏది లేదు. అదొక్కటి ఏం మంచిగా మగవాళ్ళు తిడుతున్నారు. వాళ్ళకి పెట్టిండు అని తిడుతుండు. మాకేమి ఇచ్చిండు? 25,000 అన్నాడు. 25,000 ఏడిచ్చిండు మళ్ళీ మాకు. అదొక్కటే ఇవ్వలేడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అన్ని మంచిగా చేసిండు. ఆడపిల్లలకు కిట్ ఇచ్చిండు. అవన్నీ దవాఖానకు చూపించుకుంటే అవి ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఈయన ఏమి వేయలేదు. పింఛన్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఏమి వేయలేదు. కరెంట్ ఇస్తుంది. యాభై ఏమి థ్యాంక్స్ అమ్మా.